అనిపిస్తుందండి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి పాలన ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే నిజాధిపరుడైన నీతి నిబద్ధమైన బలాలను పడిపోయినట్లు ఎత్తుకోవాలనుకున్నారు ఆయన. అలాగే అన్నిసార్లు వాళ్ళు తను పడిపోయినా అది పేరు తీసుకొట్టాలనుకున్నారు, తీసుకొట్టారు. 2021 వచ్చింది. ఇప్పుడు ఈ జనసేన కార్యక్రమానికి ఇప్పుడు జనప్రభావం కాదు, జన సముద్రం కాదు, కుంభమేళ కన్నా ఎక్కువ వస్తారు. ఇప్పుడు ఆయన ఎటువంటి నాయకులు అందరికి తెలిసి ఆయన ఎక్కడెక్కడ ఉందో ఇప్పుడు వస్తారండి. ఈ మీటింగ్ దద్దరెళ్ళిపోద్ది. అయినా 9 నెలలు అవుతుంది కదా అధికారంకి వచ్చి, ఏమేం చేశారమ్మా? చేశారు కదండి, పింఛన్ ఏదైతే ఇస్తానో అది ఇచ్చారండి. గ్యాస్ సిలిండర్ కూడా వస్తున్నాయి కదండి. రోడ్లు ఎలా పడతానండి, ఎక్కడెక్కడ కొంచెం చేసుకుంటూ వస్తున్నారు కదండి. డబ్బు లేకుండా ఈ ప్రభుత్వం డబ్బు లేకుండా చేసుకొస్తుంది. అది డబ్బు అప్పుల పని చేసి ఇచ్చలవిడిగా చేస్తారు. వీళ్ళు అలా డబ్బు లేకుండా అన్ని సమర్థించుకుంటూ వస్తున్నారండి. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ప్రజలకు మంచి చేశాడంటారా? మంచి అంటే డబ్బులు ఇచ్చి పాడు చేసాడండి. డబ్బులు ఇచ్చి పాడు చేశాడు. మంచి చేసినట్టు అనిపించలేదు. రోడ్లుగా యాక్సిడెంట్లు అయిపోయి జనాలకి అన్ని సరుకులు పెరిగిపోయి లేడీస్ కి ఆ ప్రాబ్లం జరుగుతుంది. కరెంటు బిల్లు 150 వచ్చేది, మేము 900 కట్టేవాళ్ళం. మాకు ప్రాబ్లం ఎదుర్కొన్నాం తప్ప ఆయన డబ్బులు ఎత్త వేసేదేమో కానీ ప్రాబ్లమ్స్ ఏమి పడేవాళ్ళం అండి. ఇంకోటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడితే కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యే తప్ప జీవితంలో ఒకేసారి ఎమ్మెల్యే అయ్యాడు ఈ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అన్నారు కదా, అసలు దాన్ని ఎలా భావిస్తున్నారు మీరు? జీవితంలో ఒకసారి అవ్వలేదండి. ఆయన 11 సంవత్సరాలు కృషి, అతను ఎంతో కష్టపడి వచ్చారు. పవన్ కళ్యాణ్ ఎన్నో తిట్లు మాటలు చాలా వ్యాధులం పడి వచ్చారు. ఆయన కృషి పోలంతుంది. పడ్డగా ఎత్తుకొని అలా నిలబడి ఉన్నారు. చాలా మంది నీకు ఎందుకు ఒక షూటింగ్ చేసుకుంటే ఏ క్లాస్ ఏసీ రూమ్ లో పడుకోవచ్చు కట్టన్నారు. అలా లేదు, అది పడ్డగా ఎదుర్కోవాలని ఎదుర్కొన్నారు. కాంపిటీషన్ తెచ్చుకున్న వల్ల ఊడ్చుకునే అలా అన్నారు వాళ్ళు. అంటే ఇంకోటి, రోజా గారిపై మీ అభిప్రాయం అనేది ఏంటి? అసలు అది ఆవిడ తిట్టుతో జనం అది ఎడతాం తప్ప దానివల్ల ప్రజలకు అంత ఉపకారం లేదు. అలానే పోసాని అరెస్ట్ పై మీ అభిప్రాయం? పోసాని అరెస్ట్ పై మీ అభిప్రాయం? పోసాని ఎప్పుడు అతను కూడా పనులు చేసి తక్కువ మాట్లాడుతూ ఎక్కువ చాలా దారుణంగా మాట్లాడేవాడు. అప్పుడే ఇదివరకే పదవులైనప్పుడు అతన్ని జనసేన కొరత చూశారు. మా పవన్ కళ్యాణ్ ఆపాడు కాబట్టి అప్పుడే ఊరుకోపోతాండి. అసలు పోసాని కరెక్ట్ గా ఎప్పుడు దొరకనప్పుడు దొరికాడు. ఎప్పుడే అన్నాడు ఆయన, అందరూ దొరకమంటారు, ఒక్కొక్కరు దొరుకుతారన్నారు. ఇప్పుడు దొరికారు అందరూ, ఒక్కొక్కరు వస్తారు, అందరూ వస్తారు.